తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు తమ గురువు గారు గంటెల వెంకటరమణ జన్మదినం సందర్భంగా 25 మంది నిరుపేదలకు 13 రకాల నిత్యావసర సరుకులను అందించారు. ఈ సరుకులను బీఆర్ఎస్ నాయకులు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కోమెట రాజమల్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవలో ఎప్పుడు ముందుండే చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు గతంలో గ్రామ ప్రజలకు దుస్తులు, వృద్ధులకు చీరలు, ఆర్థిక సహాయం, నూతన వధూవరులకు పుస్తే మెట్టలు అందించి పలువురికి అండగా నిలిచారని కొనియాడారు. వారి గురువు గారు గంటెల వెంకటరమణ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈరోజు చిప్పలపల్లి గ్రామంలోని 25 మంది నిరుపేదలకు గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారి గురువు అయినటువంటి శ్రీ గంట్యాల వెంకటరమణ గారి పుట్టినరోజు సందర్భంగా 25 మంది నిరుపేదలు, వృద్ధులకు, వికలాంగులకు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఆకాశ పండుగ దగ్గర ఉండడంతోనే నేను చెప్పడంతోనే వారు గురువు గారి పుట్టినరోజు సందర్భంగా 25 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. పండుగ సామాను మొత్తం 13 రకాల వస్తువులు, నూనె, శనగపిండి, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, శనగపిండి, చక్కెర 2 కిలోలు, చాయ్ పత్తా, నువ్వులు, గోధుమ పిండి, ఆవాలు, జీలకర్ర 13 రకాల వస్తువులు ఇవ్వడం జరిగింది. వారికి మా గ్రామం తరపున ప్రత్యేకంగా చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు, విద్యాసాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు నిండు నూరేళ్ళు వారికుల సుఖ సంతోషాలు చల్లగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా మా ఊరు తరపున, గ్రామం తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. వారి గురువుగారు అయినటువంటి గంటెల వెంకటరమణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్ళు ఆ గురువుగారు చల్లగా ఉండాలి అని మేము మా ఊరు తరపున ఆయనకు ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. జన్మదిన శుభాకాంక్షలు ఆ గురువు గారికి. ఇంతకుముందు కూడా చిప్పలపల్లి గ్రామానికి ఎన్నో రకాల సేవలు చేసినారు. మా చిప్పలపల్లి గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు, విద్యాసాగరరావు గారికి మా చిప్పలపల్లి గ్రామం చాలా ధన్యవాదాలు. పుస్తమట్టెలు ఎవరైనా చనిపోయారంటే 10,000, 5,000 సహాయం చేసిర్రు. అదేవిధంగా చీరల పంపిణీ, నిత్యావసర సరుకులు ఆర్థికంగా ఆదుకున్నారు. అదేవిధంగా స్కూల్లో పిల్లలకు బట్టలు ఇవ్వడం జరిగింది. వారు మా పుస్తమట్టెలు ఇవ్వడం జరిగింది. మా చిప్పలపల్లి గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.